మాటలు నా హృదయంలో భద్రపరచుకోవడానికి, ఆ వాక్యాన్ని నన్ను నడుచుకోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు. మా కొరకు ఈ లోకములోనికి వచ్చి నాయన తండ్రి, మా వలె శరీరధారిగా జీవించి మాకు మాదిరిగా ఉండడానికి ప్రతి శోధన చేయించటేగాక తండ్రి మాదిరిగా తగ్గించుకొని ప్రేమ చూపించి, త్యాగమును చూపించి, దైవ శక్తిని చూపించి నీ వలె మేము ఉండాలని మాకు మాదిరి ఉంచిపోయిన యేసు ప్రభువా, నీకు వందనములు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి తన అడుగు జాడల్లో మీ కొరకు విడిచి వెళ్ళిరన్న మాట ప్రకారం నీ అడుగుల్లో అడుగేసుకుంటూ నడవడానికి ప్రేమలో, సత్యములో, దీనత్వములో, విధేయతలో, ప్రార్థనలో, విశ్వాసములో నిన్ను అనుసరించి నీ రాజ్య వారసులు అవడానికి మాకు సహాయం చేయండి. అపవాది గుణములైన అహంకారము, రౌద్రము, కక్షలు, ద్వేషములు, విమతములు, భేదములు చోటివ్వక ఎక్కడ ఇక్కడ ఉంటావో అక్కడ అపవాది ఉన్నాడన్న విషయం గమనించి సూర్యుడు అస్తమించే వరకు మా కోపమును నిలిచిననివ్వక నీ ప్రేమతో మేము నింపబడినట్లు ఆ కలువరి శిలువ యొద్ద నీ ప్రేమను జురుకనుటకు మాకు సహాయం చేయ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఇతరులను ప్రేమించమన్నావు. ఎవరయ్యా ఈ లోకంలో నీలా ప్రేమించేది? యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించే నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా! నిన్ను హింసించే, బాధించే, దూషించే వారిని ప్రేమించే ఈ ప్రేమ ఊహాతీతమైందే. నిన్ను ఎరగని వారిని, నీ మాట వినని వారిని ప్రేమిస్తావు. అట్టి ప్రేమను మాకు దయచేయ్యా. మమ్మల్ని ప్రేమించే వారిని మేము ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? మా శత్రువులను ప్రేమించుటకు సహాయం చేయ. హింసించు వారి కొరకు ప్రార్థించుటకు సహాయం చేయ. ఈ లోకం మేము యేసయ్య బిడ్డలమని తెలుసుకోవడానికి మా బ్యానర్స్ కాదు కానీ మాలో ఉన్న ప్రేమ కనబడాలని నువ్వు చెప్పినట్లు లోకానికి నాయన మేము మాదిరి కలిగిన వారికి ఉండడానికి సహాయం చేయ. తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండేవారిగా చేయ. పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయ. చెయ్యని నేరానికి నిందలు పడే క్రీస్తు యేసు యొక్క మనసును మాకు దయచేయి నాయన. తప్పిదమకై దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? మేలు చేసి దెబ్బలు తింటే అది హితమగునన్నావు కదా. ప్రాణమిచ్చి మా కొరకు మరణించి నవ్వుల పాలైన, ఎగతాళి చేసిన, హింసించిన, దూషించిన మౌనిగా ఉన్నట్టు నాయన నీ విధేయతను, నీ సహనమును, నీ ఓర్పును, నీ ప్రేమను, నీ క్షమాబుద్ధిని నాడు నీ బిడ్డలమని చెప్పుకునే మా ఒక్కొక్కరికి దయచేయి. డబ్బును ప్రేమించే యూదా మనసు మాకొద్దయ్యా. నేనే గొప్పవాడిని అనుకునే పేతురు బుద్ధి మాకొద్దయ్యా. నీ మీద ఆనుకునే, నీ మీద ఆధారపడే యోహానుగా మమ్మల్ని చేయనాయన. చివరికి అతడు ఒక్కడే నీ సిలువ ఎద్దుకు రాగలిగాడే. చివరి వరకు అతనే నిన్ను ప్రేమించి మాకు ఈ ప్రకటన గ్రంథాన్ని అందించగలిగాడే. నీ రొమ్మును ఆనుకున్న వాళ్ళకి ఎన్ని మర్మాలు, ఎన్ని సత్యాలు, ఎన్ని విషయాలు బయలుపరుస్తున్నావన్నది ఈనాడు మేమును గ్రహించి లోకమును ఆనుకోక, మా బుర్రల మీద మేము ఆనుకోక, మా గొప్పతనాన్ని మేము నమ్ముకోక నీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయ్యా. మేమేమై ఉన్నాము అది కేవలము నీ కృప వల్లనే. మంచి మాదేది, మాలో ఏదీ లేదు. ఏదైనా ఉందంటే అది నీ కౌగిల్లో నేర్చుకున్నదే, అది నీ రొమ్ములో నుంచి పొందుకున్నదే. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్న విషయాన్ని మరవకుండా సహాయం చేయ. ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు, మనుషుల మాటలు కాదు, మనుషుల ఆలోచనలు కాదు, నీ మనసులో ఉన్న మాటను ఎరగగలిగిన
నీ మీద ఆధారపడగలిగిన క్రైస్తవ జీవితాలు మాకు దయచేయి. సంఘాల మధ్య, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య ఈ అంచె దినాలలో ప్రేమ దయచేయ్యా. ఒకరి తప్పులు ఒకరు విమర్శించుకోక, ఒకరినొకరు క్షమించుకుంటూ సర్వసత్యములోనికి నడిపించబడినట్లు నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మా మీద కుమ్మరిస్తానన్నావు కదా. మాలో సహజ ప్రేమే గాని దైవిక ప్రేమలు లేవు కదా. అది పైనుండి వచ్చే ప్రేమ యథార్థమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, శాశ్వతమైనది. అట్టి ప్రేమ ఈ లోకాన్ని మార్చడానికి కావాలయ్యా. ఒక ఆత్మను ప్రేమ ద్వారానే మార్చగలం కానీ కొట్టి తిట్టి కాదన్నది గ్రహించటం. ఒక వ్యక్తిని తన తప్పును ఒప్పింపజేయగలిగింది దేవుని శిలువ ప్రేమేనన్నది గ్రహించుటకు సహాయం ఇచ్చే. సంఘంలో ప్రేమ దయచే, మా కుటుంబాల్లో ప్రేమ దయచే. అంచె దినములలో ప్రేమ చల్లారిపోనన్నామయ్యా. మరింత జాగ్రత్తగా మా ప్రేమను కాపాడుకోవడానికి సహాయం దయచే. నీ పాద సన్నిధిలో మేమెంత గడుపుతామో అంతగా నీ ప్రేమతో నింపబడతామన్న సంగతి గుర్తించి నీ సిలువను నాయన అన్ని సీజన్స్లో, అన్ని వేళలా ధ్యానించుటకు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించనన్న పౌలు వలె నా కొరకు నా స్థానములో సిలువ వేయబడిన యేసునందే నా బలము, నా అతిశయము అని విశ్వసించుటకు మాకు సహాయం ఇచ్చాయి. చిన్న సంఘములో నీ దీవెన దయచేయాలి. నిశ్చితమైతే మే 1వ తారీఖు ముంబైలో జరిగే గెట్ టుగెదర్లో పరిశుద్ధాత్మని కార్యాలు జరగలేము. ఈ 18వ తారీఖు గుడ్ ఫ్రైడే ఆరాధన, 20వ తారీఖు ఈస్టర్ ఆరాధన ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తుండగా ఈ సామాన్లన్నీ అక్కడికి వెళ్తున్నప్పుడు, సెట్టింగులు చేస్తున్నప్పుడు అన్ని చక్కగా కుదరడానికి ఈ పట్టణానికి దీవెనకరంగా ఆ 2 ఆరాధనలు ఉండినట్లు తప్పిపోయిన వారు, చల్లారిపోయిన వారు, పండగ క్రైస్తవులుగా ఉన్నవారు, నిన్ను మరల గాయపరిచిన వారు, నిన్ను ఎరగనని బొంకిన వారు అనేకులు నాయన నీ చేత ఆకర్షించబడి నీ సిలువ ఎంత చేరటానికి ఒక గొప్ప ఉజ్జీవము గుడ్ ఫ్రైడే సందర్భంగా రగులుకొని పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించబడుటకు సహాయం వచ్చాయి. బాప్తీసాల కొరకు సిద్ధపడుతున్న వారికి లోతైన పశ్చాత్తాపం, మారు మనసు దయచే. సంఘ పరిచర్యలన్నీ కొనసాగించుటకు విశ్వాసమును, త్యాగమును, సమర్పణను, ప్రార్థనను మనం ముఖ్యంగా మాకు అనుగ్రహించు. సోషల్ మీడియా పరిచర్యను, టెలివిజన్ పరిచర్యను దీవించమన్నాయి. ఎందరో మా వైపు చూస్తూ వారి భారాలు పంపుతుండగా నమ్మకస్తులుగా వారి కొరకు ప్రార్థించడానికి సహాయం వచ్చాయి. పోస్ట్ చేసిన పత్రిక అనేకులకు చేరడానికి, ఆధ్యాత్మికంగా బలపడుటకు సహాయం దయచి. ఈ గుడ్ ఫ్రైడే రోజు మేమందరము కూడి వచ్చినప్పుడు నాయన మరొక్కసారి కల్వరి దర్శనములు, కల్వరి ప్రత్యక్షతలు మేము పొందుకున్నట్లు మరింతగా మా ప్రేమలో నూతన పరచబడుటకు సహాయం వచ్చి, కడుగుబడుటకు సహాయం వచ్చి. ఈ రాత్రి మాతో పాటు లైవ్లో ఏకీవిస్తున్న వారిని కూడా దీవించు. రోజు వాక్యం వింటున్న నీ బిడ్డలను స్థిరులుగా చేయు. నీ ప్రేమతో నింపబడి నీ సాక్షులుగా ఉండుటకు సహాయం వచ్చాయి. ప్రార్థనాత్మను మాకు ఇచ్చి నడిపించాను. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.